హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అండ్ కూల్ శ్రావణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి రోటి పచ్చడి. ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడి అనేది చాలా బావుంటుంది టేస్ట్ అయితే. ఇది నాకు తెలిసి యూట్యూబ్‌లో ఎక్కడ మీకు ఈ రెసిపీ అనేది కనిపించదు. ఒక్కసారి ఈ రోటి పచ్చడిని ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ చాలా చాలా నచ్చుతుంది అనమాట. ఈ రోటి పచ్చడిని మనమేం బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ సింగిల్ డ్రాప్ ఆయిల్ కూడా మనం ఏమి యూజ్ చేయం. అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని డైరెక్ట్‌గా మనం మిక్సీ జార్‌లో వేసేసుకొని బ్లెండ్ చేసుకుంటాం అనమాట. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ తోటేనో చాలా తక్కువ టైం ఈవెన్ 1 మినిట్‌లో మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ పచ్చడి ఎలా చేయాలి ఏంటి అనేది ఇన్ డీటెయిల్ ప్రాసెస్ అనేది చెప్తాను. చూడండి. మనం ఇక్కడ ముందుగా 15 పచ్చిమిర్చి తీసుకోవాలి. అండ్ అలాగనే 1 ఆనియన్, 3 వెల్లుల్లి తీసుకోవాలి. అండ్ అలాగనే ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది తీసుకోవాలి. వీటన్నిటిని మనం మిక్సీ జార్లో అయినా రోట్లో అయినా 1 బై 1 వేసేసుకొని మనం బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది. కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి అనమాట. ఫైన్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవద్దు. ఇక్కడైతే నేను ముందుగా పచ్చిమిర్చి, జీలకర్ర అండ్ చింతపండు వేసేసి ఫస్ట్ నేను బ్లెండ్ చేసుకుంటున్నాను కోర్స్ లాగా. ఇది బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇక నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు బ్లెండ్ చేసుకోవాలి. మిక్సీలో మీరు బ్లెండ్ చేసుకుంటుంటే రోట్లో అయినా కూడా ఇలాగ బ్లెండ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇక్కడ ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాం. ఆనియన్, వెల్లుల్లిని ఈ 2 కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కోర్స్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని ఫైనల్గా సాల్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక్కసారి మనం మిక్స్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకోవాలి అనమాట. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా టేస్ట్ అనేది చెక్ చేసుకోవాలి. నాకైతే ఫైనల్గా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది పట్టింది. అండ్ అలాగనే 1 టీ స్పూన్ వరకు బెల్లం పౌడర్ అనేది కూడా నేను యాడ్ చేశాను. ఇదంతా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక హాఫ్ ఆనియన్ వరకు ఇలాగ చాప్ చేసుకొని ఫైనల్గా యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం రైస్‌లో కలుపుకొని తింటున్నప్పుడు మనకి క్రంచీగా ఆనియన్ అనేది తగులుతూ ఉంటుందనమాట. టేస్ట్ ఇంకా బావుంటుంది. ఇలా ఒక్కసారి ఈ పచ్చడిని మీరు మీ లంచ్‌కి కావచ్చు, డిన్నర్‌కి కావచ్చు అలాగ ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఎప్పుడు తినే రొటీన్ పచ్చళ్ళు కన్నా ఈ పచ్చడి కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ ఈ పచ్చడి అనేది మా ఇంట్లో మా అమ్మ చేస్తూ అనేది ఉంటారనమాట. మా ఇంట్లో అందరికీ ఈ పచ్చడి చాలా ఫేవరెట్. నాకు, మా నాన్నకి, మా అక్కకి అందరికీ చాలా ఇష్టం అనమాట. సో, ఈ పచ్చడి మీరు కూడా అందరూ ఒక్కసారి ట్రై చేయండి. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడితో తింటే టేస్ట్ చాలా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అన్నది కూడా నాకు చెప్పండి. ఎందుకంటే ఇంట్లో ఉండే ఇంగ్రీడియెంట్సే కదా! మనం కొత్తగా ఏమి కొనాల్సిన అవసరం లేదు. బాయిల్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అన్నీ మనం మిక్సీ జార్‌లో ఏసుకొని బ్లెండ్ చేసుకొని చేసేసుకోవటమే. జస్ట్ 1 మినిట్‌లో మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ.